ఆరంభపు భక్తి ఖచ్చితంగా చూడాల. ఎందుకంటే క్రొత్తగా యేసయ్యలో కళ్ళు తెరిచినప్పుడు మనకంత దేవుణ్ణి గూర్చిన జ్ఞానం లేదు. అప్పుడు మనకి ఎంత గౌరవం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత నిరీక్షణ ఉందో, అన్ని కొలతలు ఎంత బాగున్నాయో కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? క్రొత్తగా ప్రభువులోనికి ప్రవేశించిన ఆ తొలి దినాలలో అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు, ఎంత నియమంగా బతికాం. కానీ రాను వాక్యం వినే కొద్దీ, దేవుడు అర్థమయ్యే కొద్దీ సోషలిజం ఏర్పడింది. ఎవరితో? దేవుడితో. ఒకసారి చెప్పాను, భక్తులు ఎందుకు తప్పిపోతారు, భక్తులు ఎందుకు బలహీనపడతారు అంటే భక్తి ఎక్కువైనందుకు కాదు, దేవుడు అర్థమైనందుకు. కొద్ది గొప్ప దేవుడు మనసు అర్థమైద్ది, క్షమాగుణం అర్థమైద్ది, దయారసం అర్థమైద్ది, కనికరం అర్థమైద్ది, కృప అర్థమైద్ది. అర్థమయ్యే కొద్దీ ఇక వాటిని ఆధారం చేసుకుని బరితెగించే ప్రమాదకరమైన ఆలోచనలోకి వెళ్తారు. ఎంతమందికి అర్థమైంది? స్టార్టింగ్లో ఏం తెలియవుగా, అమ్మో యేసయ్య పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని భద్రంగా ఉంటారు. కాస్త అర్థమయ్యే కొద్దీ దావీదు లైఫ్ అర్థమైద్ది. బత్షెబాతో తప్పు చేసి కూడా దేవుని క్షమాపణ కోరి మళ్ళా లైన్లో చేర్చబడ్డాడు. సంసోను దెలీలాతో తేడాబడి కూడా మళ్ళీ దేవుని వేడుకుంటే దేవుడు క్షమించి మళ్ళీ లైన్లో తీసుకున్నాడు. అబ్రహాం హాగర్ విషయంలో తేడాబడ్డా కూడా దేవుడు కనికరించి ఆ కొడుకును కూడా దీవించాడు అని ఇవన్నీ అర్థమవుతాయి కదా. అర్థమై ఇంతమందిని క్షమించి భక్తుల లెక్కలో చేర్చినప్పుడు నన్ను ఒక్కని పక్కన పెడతాడింది అని బరితెగింపు అన్నమాట. అర్థమైందా? కాలేదా? మీకెందుకు అర్థం కాదు? మీరు ముదుర్లు మామూలు ముదుర్లు కాదు. ఇవేనాలి బాగా. దేవుడు అర్థమయ్యే కొద్దీ కాస్త కూస్త ఆయన ప్రేమ, మమకారం, వాత్సల్యం అర్థమయ్యే కొద్దీ ఒక రకమైన బరితెగింపు అన్నమాట. స్టార్టింగ్లో ఏం తెలియవుగా, తెలియనప్పుడు భయం ఉంది, గౌరవం ఉంది. పెళ్ళైనప్పుడు భార్య భర్తకి ఎంత భయపడద్దో చూడండి. అవునా? అంటే చాలు ఏమండి అంటది. ఒక సంవత్సరం కాపురం చేసిన తర్వాత ఈ సంవత్సరంలో ఈ 360 రోజుల్లో మనోడి చరిత్ర అంతా అర్థమైంది. కొడతా అని పరిగెత్తుకుంటా వచ్చాడు. ఒకరోజు కొట్టాడా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఉరుకుతా వచ్చి చేయెత్తాడు కానీ కొట్ల. ఓహో, ఆవేశంగా రావటమే కానీ దెబ్బ కొట్టే వ్యవహారమే లేదనమాట. ఓకే. ఇంకొక ఘట్టంలో ఇంకొంచెం రెచ్చగొట్టింది. ఉరుకుతా వచ్చి పెద్దగా చేయెత్తి కింద దెబ్బ కొట్టాడు. ఇంతవరకే కావాలి. ఈ 360 రోజుల్లో ఎన్నిసార్లు క్లాష్ అయినా కూడా ఉరుకుతా వచ్చి గొడవ అయిన తర్వాత మళ్ళా కొన్ని గంటల్లోనే ఏమనుకోక అమ్మాయి అని ఆయనే ఫీల్ అవుతున్నాడు. సో అతని బలము బలహీనత మొత్తం అర్థమైపోయింది 1 ఇయర్లో. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు అమ్మాయి దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళ ముందే ఆయన లోపలికి వెళ్ళి అన్నాడు అనుకో, వాళ్ళమ్మ అమ్మ అల్లుడు గారు పిలుస్తున్నాడు చూడంటే ఏముండదులే అంటదా అన్నదా. వాళ్ళ అమ్మకి తెలియదు, వాళ్ళ అమ్మ కొత్త కదా పాపం, అల్లుడు అంతగా అవగాహన లేదు కదా, గౌరవం వాళ్ళ అమ్మకి. అమ్మ అల్లుడు గారు ఇంతలో కేకేసాడు, అమ్మాయి పో అంటే ఆయన అంతేలే, చెప్పు నువ్వు చెప్పు. మళ్ళా కేకినాడు, బాయ్ అని కేకిన పడింది. అమ్మా మళ్ళీ కేకేస్తున్నాడు, ఆయన అంతేలేదు చెప్పు. అదే స్టార్టింగ్లో ఆయన అరవకముందే పరిగెత్తి ఏమండి అనుకుంటూ ఉండేది. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎందుకని ఆయన అంతేలే నువ్వు చెప్పు అని అర్థమైపోయాడు. వాడు కొట్టేదే సచ్చేయలేదు, కొట్టిన మహా కొడితే అలాగా చేయి పెద్దగా పైకెత్తి అంటాడు. అది కూడా నేను కొంచెం బొంగమూతి పెట్టుకున్న ఒక మూలం ముడుక్కున్నానంటే ఆటోమేటిక్గా కాళ్ళ బేరానికి వచ్చి ఇదిగో ఏమనుకోవాకు అని బెచ్చలు ఆడుకుంటాడు. అన్నీ తెలుసు, అర్థమైతే లెక్క చేసిద్దా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీడెప్పుడు ఆడవాళ్ళ మీదే పడతాడు అనుకోవాకండి. పురుషుడు కూడా స్త్రీ అర్థం కానంత వరకు ఇబ్బంది పడతాడు, అర్థమైతే లెక్క చేయడు. స్త్రీ అయినంతే, పురుషుడైనంతే. భక్తిలో కూడా ఈ దరిద్రం ఉంది, అందుకని చెబుతున్నా.
నిన్ను రక్షణలోకి నడిపించిన వాడు ప్రియుడు. ఆ ప్రియుడు తొలుత నీకు అర్థం కాడు కనుక అన్ని కొలతలు కరెక్ట్గా ఉంటాయి. ఆ తొలి దినములు నీ ఆత్మీయత, అనురాగం, భక్తి, విధేయత, వినయం సూపరం. రాను 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 భార్యకు భర్త అర్థమైనట్టు ఆయన కాస్తో కూస్తూ మనకు అర్థం అవుతాడు. ఆయన మనసు, మంచితనం, మమకారం, ప్రేమ, వాత్సల్యత అర్థమవుతాయి. అందుకే యోనా అంత రివర్స్ అయింది దేవుడి మీద. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు నినవే వెళ్ళి ప్రకటించవయ్యా అంటే ఏంది వెళ్ళేది, పని చూసుకొని నేనేం బాను అని తర్షీషు వెళ్ళాడు. ఆ ఓడ ఎక్కాడు. అవునా కదా? ఎంత ధైర్యం అండి అసలు. ఎప్పుడన్నా ఊహించారా? దేవుడు చెప్పటం ఏంది, ఆయన ముఖం మీద తిరస్కరించి వెళ్ళటం ఏంది, ఎంత చనువు. దేవుడు ఏమన్నా కొట్టాడా, తిట్టాడా? ఏమల్లా జస్ట్ ఆ ఓడ కాదు ఎదురు తగిలాడు. మనోడు సముద్రంలో పడేటట్టు చేశాడు. అందులో పడి మళ్ళీ చచ్చిపోకుండా తిమింగలానికి ఆర్డర్ చేశాడు, నువ్వు మింగు ప్రాణం పోకుండా కాపాడని. తర్వాత తీసుకొచ్చి ఎక్కడైతే ఓడ ఎక్కాడో ఆడ తీసుకొచ్చి కక్కేటట్టు చేశాడు. అంటే మళ్ళీ మొదటికి వచ్చాడు. పాతాళంలోకి వెళ్ళిపోయాను, చచ్చిపోయాను అనుకుంటున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి ఆ ఓడ ఎక్కే ప్లేస్ దగ్గర ఎక్కేసరికి బయటకు వచ్చి పాతాళంలో కూడా ఏంది, సూర్యుడు ఉన్నాడా? పాతాళంలో కూడా ఏంది, పాతాళంలో కూడా సముద్రం ఉంది, పాతాళం ఎట్లా ఇసుకుంది ఏంది అని ఏమో ఊహించుకుంటుండొచ్చు బహుశా. తర్వాత చూస్తే పాతాళం కాదు అది, వాడు ఎక్కడెక్కాడో ఆ ప్లేస్ అనమాట. మళ్ళీ వాక్కు ప్రత్యక్షమైంది. యోనా యోనా చెప్పు, అర్థమైందిగా ఎక్కడికి వచ్చావో? నేను నినవే పోవాలి, అంతేగా? పోతా. నువ్వు చెయ్యకపోవాలి, వాళ్ళ నాశనం చేయకపోవాలి, అప్పుడు చెబుతా. పెద్ద చేసేవాళ్ళలాగా చెబుతావు. వాళ్ళు అయ్యా అనగానే జాలిపడి మొత్తాన్ని వదిలేస్తావు. ఎందుకయ్యా నువ్వు అని పోయి, రే నినవే వాళ్ళారా, 40 రోజుల్లో మిమ్మల్ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు. నినవే ఎంత పెద్దదయ్యా? ఎన్ని దినముల ప్రయాణం? పెద్దగా చెప్పండి. కానీ 1 దిన ప్రయాణం అంతే పోయాడు. ఇంక 2 దిన ప్రయాణాలంతా లెంత్ వెళ్ళాలా? నేను బాను, ఇదే ఎక్కువ. ఏందంత చనువు అసలు? ఏం లెక్కలేదా దేవుడు అంటే? భయం లేదా? ఎందుకు లేదు అంటే అర్థమయ్యాడు. చివరికి ఆ 1 దిన ప్రయాణం చేసి చెప్తే వాళ్ళకి చెప్పుకొని మొత్తం పట్టణం అంతా తెలిసి అందరూ బూడిద పోసుకొని రాజు మొదలు పనివాడి వరకు పశువులు, పిల్లలు మొత్తం ఉపవాసం ఉండి దేవా అని దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే, సరే వదిలే చెప్పండి అన్నాడు. యోనా ఏమో పందిరి వేసుకొని కూర్చున్నాడు గవిన్ దగ్గర. నాకు తెలియదు నువ్వు చంపుతావు లేదా. ఏంది చంపేది, వదిలేసాను అని అన్నాడు. నాకు తెలుసా నువ్వు దేవా యెహోవా నీవు అత్యంత కృపా కనికరములు గలవాడవు, నీవు దీర్ఘశాంతుడవు. నేను నీ ప్లేస్లో ఉన్నట్టయితే నా ఇళ్ళ మొత్తాన్ని బూడిద చేసేవాడిని. ఇప్పుడు నీకు సెంటిమెంట్ ఎక్కువయా, నాకు తెలుసు, అందుకే నేను బాగుంది. నువ్వు చెబుతావు చంపేస్తానంటావు, చంపవేం లేదు. కొడతా నిన్నంటావు, కొట్టవేం లేదు. నీకు నీ అంతు తేలుస్తానంటావు, ఏం ఉండదు. అయ్యా అనగానే వెంటనే కరిగిపోతావు. నీ మనసు నాకు తెలియదు అయింది, అందుకే నేను పోయింది అన్నట్టు మాట్లాడతాడు. యోనా గ్రంథం ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు మొదలు పెట్టకండి. దేవునికి వందనాలు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రియులారా, దేవుని మనసు అర్థమయ్యే కొద్ది ఒక చనువు ఏర్పడిద్ది ఆయనతో. ఆ చనువుతో ఇంకా దగ్గర అయిపోయి ఇంకా భక్తిలో అభివృద్ధి చెందితే మంచిదే. కానీ ఆయనతో ఏర్పడ్డ చనువు, ఆయన మనసును ఎరిగిన దాన్ని బట్టి చెడుతనాన్ని కోసం బరి తెగించే ప్రమాదకరమైన స్థితికి సాతాను తీసుకెళ్తాడు. దేవుడు అర్థం చేసుకుంటాడులే, కానీ ఈ సిచ్యువేషన్ అలాంటిది. ఆయన ప్రేమ గల్లుడు, ఆయన మన బలహీనతలు ఎరిగినోడు. మనం మట్టి శరీరంలో ఉన్నాం, ఏమున్నా అని ఎవరో నీ మనసులో బోధిస్తేనేగా నువ్వు బరి తెగించి తేడాపడేది. ఎవరు బోధించారో తెలుసా? దేవుని మనసు ప్రేమ గలదని, కృపగలదని, కనికరం గలదని, క్షమాహృదయం కలిగిందని చెప్పి నీ చేత పాపం చేయించేవాడెవరు? పరిశుద్ధాత్ముడా, దయ్యం. చూడు, వాడు కూడా వాక్యాన్నే వాడుతున్నాడు.
నువ్వు ఇక్కడ బలహీన పడుతున్నానని ఫీల్ అవ్వద్దు. నీ దేవుడు దయామయుడు, కనికర సంపన్నుడు, కృపగలవాడు, బహుగా క్షమించువాడు. దయ్యం కూడా ఈ మాటలు ఎత్తి మనం చెడిపోయే పనులు చేసేటట్టు రేపుద్ది. ఆల్రెడీ మనం వాక్యంలో చదివి ఉన్నాం, ఉపదేశంలో వినున్నాం కనుక బరి తెగింపు వస్తుంది. వచ్చి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసుకుంటూ బలహీన పడిపోయి, ఆత్మీయతలో దిగజారిపోయి, ప్రార్థన జీవితం పోగొట్టుకొని, వాక్య ధ్యానం పోగొట్టుకొని, పరిశుద్ధ జీవితం పోగొట్టుకొని, ఆత్మీయతలో చల్లారిపోయి, సంవత్సరాలు గడిచే కొద్దీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుదలలోకి వెళ్లాల్సిన అనుభవాలు కోల్పోయి దిగజారిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం 100లో 80% మందికి ఉంది. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయిన చేతులు ఎత్తున్నారా? ఎందుకని మంచిదని అర్థమైంది. క్లియర్గా తేటగా చెప్పా. ఒకవేళ అర్థం కాకపోతే ఇది నెట్లోనే ఉంటుంది, మళ్ళీ చూసుకోండి. అలా దిగజారిపోయాం. ఇప్పుడు మరేం చేయాలా? దాన్నే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే చెప్తున్నాడు. 3వ వచనం 4వ వచనం ఒకసారి చూడండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చదువుమా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3, 4 వచనాలు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము 5వ వచనం చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అదిగదిగో ఆ మొదటి క్రియలను. ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావు? ఎందుకు పడిపోయావు? నువ్వు పడిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చెప్పా. నువ్వు బలహీన పడటానికి కారణం ఏంటో చెప్పా. భర్త అర్థం కాకముందు భార్య భయపడింది. భర్త అర్థం అయిన తర్వాత లెక్క చేయట్లా. ఆ లెక్క చేయని స్థితిని ఇష్టపడట్లా దేవుడు. అందుకే ప్రసంగిలో మాట అంటాడు, నీవు అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీ వేళ నాశనము చేసుకుందువు అన్నాడు. నీవు అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీ వేళ నాశనం చేసుకుందు అంటే ఇదే. దేవుడు నాకు బాగా అర్థమైపోయాడు. దేవుని గురించి లోతైన సంగతులు నాకు తెలిసిపోయినాయి. మస్తు జ్ఞానం పొందుకున్నా. నేను చెప్పనా? బాగా వాక్యం చదివి వాక్యానుభవం ఎరిగి దేవుని గురించి బాగా అనుభవం పొందిన వాడికంటే చదువు లేని వాడు బెటర్. కొద్ది గొప్ప తనకున్న కొద్దిపాటి అవగాహనతో భయంగా ఉంటాడు దేవుని పట్ల. దేవుడు నీకు ఎందుకు తెలియజేస్తున్నాడు? ఇంకా పరిపూర్ణతలోకి వచ్చి, ఇంకా భక్తిలో వేళ్ళు ఉనుకొని, ఇంకా లోతైన అనుభవాల్లోకి వెళ్ళి మరి ఎక్కువ సమీపం అవుతావని దేవుడు తన్ను గూర్చి తన ప్రేమ, వాత్సల్య, కృప, కరుణ అన్నిటినీ నీకు బయలుపరిచాడు. అనేక మందిని బలపరిచి జారిపోయిన వారిని లేవనెత్తి నువ్వు లైన్ చేస్తావని. ఇవన్నీ ఆధారం చేసుకొని నువ్వు గడ్డి తింటావని కాదు. కానీ మనిషి నైజం ఏంటి? అవన్నీ ఆధారం చేసుకొని మనసు ఎరిగిన భార్య భర్తకు తృణీకరించినట్టు దేవుని మనసు కాస్త కోస్త ఎరిగిన నువ్వు దేవుని తృణీకరించి ఆయన కళ్ళ ఎదుట గాయపరిచే చర్యలు చేయటం లేదా? చేస్తలేదా? చేయకపోతే స్తోత్రం దేవునికి, చేస్తే దిద్దుకో. ఎక్కడి నుంచి ఏ అనుభవం? ప్రారంభంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ప్రారంభంలో ఏ క్రియలు చేశావు? ప్రారంభంలో ఎంత భయపడ్డావో, ఎంత ప్రేమించావో, ఎంత విధేయత చూపావో, ఎంత పరితపించావో, ఎంత ఎదురు చూసావో, ఆయన సన్నిధిని, ఆయన పాద సన్నిధిని, ఆయన ప్రసన్నతని ఎంత వెతికావో ఒక్కసారి వెనక్కి చూసుకో. ఇప్పుడుందా? ఆ ధ్యానం ఉందా? ఆ ఆసక్తి ఉందా? ఆ తృష్ణ ఉందా? కనీసం ఆ పాట కూడా పాడట్లా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకైనా ప్రాణము దప్పిగొనుచున్నది. అన్నావా? స్టార్టింగ్లో అన్నావు. ఆ పాట వినపడితే అబ్బా నా ఫీలింగ్ ఈ పాట అనుకుని ఆనందపడ్డావు. మరి ఈరోజు ఆయన పక్కన పెట్టి లోకం వైపు చూస్తూ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు లోకం నీ కొరకైనా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా
లోకమునే చూడుమా. ఏమండి పాడుతున్నారే మళ్ళీ, నాకు తెలిసి మీరు పాడతారని. లోకమా స్టార్టింగ్లో ఏమీ తెలియని స్థితిలో నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. ఉందా ఈరోజు ఆ పాట? చదువులేనోడు చూడండి మీరు, చదువులేనోడి భక్తిలో మార్పు రాదు. దేవుని జ్ఞానం అంతగా తెలుసుకొని వాడి భక్తిలో మార్పు రాదు. ఎంత స్టార్టింగ్లో ఎలాగున్నాడో చివరిదాకా అంతే ఉంటాడు. అయ్యా నువ్వు అది ఏదన్నా తీసుకుంటావు అంటే, లేదండి నేను అప్పటి నుంచే ఎస్ఐని తెలుసుకున్న కాడి నుంచి మానేశానండి, ఇంక లేదండి. అమ్మో నాయన, కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటాడు, వాటి మీద డిపెండ్ అయిపోతాడు. పొర్రపాటును కూడా నువ్వు గడ్డి తినమన్న తినడు. లేదు బాబు లేదయ్యా, అమ్మో అసలు ఆయన నా యేసయ్య నన్ను ఎంత కాపాడాడు నాయన, ఆయనకు బాధ కలిగించే పని నేను చేయనండి, నాకు వద్దండి ఒక రూపాయి ఒకటిదే అన్యాయంగా. అప్పుడు యేసయ్యని నమ్ముకున్న కాడి నుంచి ఇక నేను మారిపోయానండి. చదువు లేని విద్యావిహీనుడైన వాడు కొంతమంది ఎంత గట్టిగా ఉంటారో. ఎందుకు? వాళ్ళకి యేసయ్య గురించి లోతైన సంగతులు తెలియదు, తెలిసినంతవరకు గట్టిగా ఉంటుంది. అధిక జ్ఞానం పొందాను, నాకు బాగా తెలుసు, నాకు ఎన్నో విషయాలు గ్రహించాను, ఎన్నో నేర్చుకున్నాను అనుకున్నోళ్ళు గడ్డి తింటాం మొదలుపెట్టారు. ఎందుకు? ఆయన గురించి బాగా తెలుసు కదా, అర్థమైపోయాడు కదా. అర్థమైన భర్త భార్యకు చులకనైనట్టు అర్థమైన యేసు భక్తునికి చులకనైపోయాడు. అందుకు గడ్డి తింటాం మొదలుపెట్టింది. అందుకే చెప్తున్నాడు, ఎన్ని విసర్జించి ఆ మొదట నువ్వు ఏ భక్తి చేశావో, ఏ ఆత్మీయతలో నాకు కనపడ్డావో అది కావాలి నాకు అంటున్నాడు ఆయన. ఎంతమందికి వినబడిందో, ఎంతమంది చెవిగలవారు ఉన్నారో వారందరి హృదయాల్లోకి దేవుడు ఈ మాటలు చేర్చునుగాక. తలకాయల్లోకి కాదు, హృదయంలోకి చేరాలి. ప్రియులారా, ఖచ్చితంగా వెనక్కి చూసుకోవాలి. అసలు నా ఆరంభం ఎలా ఉంది, ఎంత ఆత్మీయంగా ఉన్నాను, ఎంత భక్తిగా ఉన్నాను, ఎంత లోతైన అనుభవంలో ఉన్నాను, ఎంత ప్రేమించాను యేసయ్యని, ఎంత విధేయత చూపాను, ఎంత సమీపమైన, ఇప్పుడు ఎట్లా తగలబడ్డాను. ఆలోచించొద్దు, వెనక్కి చూడొద్దు. ఎంతమంది ఒప్పుకుంటారు అన్న ప్రారంభంలో ఉన్నంత ఆత్మీయత ఈరోజు నాలో కొరవడింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రారంభంలో ఉన్న ఆత్మీయత, ఆ గొప్ప విధేయత, ఆ ప్రేమ, ఆ ఆసక్తి, ఆ భక్తి, ఆ తృష్ణ నిజమేనన్నా ఈరోజు నాలో కొరబడింది అన్నోళ్ళు యథార్థ హృదయాలతో చేతులు ఎత్తాలి. ఎందుకు తెలుసా? భర్త అర్థమైపోయాడు భార్యకి, భక్తునికి దేవుడు అర్థమైపోయాడు కొద్దో గొప్ప, అందుకు తేలికైపోయాడు. ప్లీజ్ మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, వెనక్కి చూసుకోండి. ఆ ప్రారంభంలో ఏ అనుభవం నువ్వు కలిగి ఉన్నావో అందులోనికి మళ్ళా ప్రవేశించి అంత విధేయతలోకి మళ్ళా రావడానికి, అంతగా తిరిగి దేవునికి భయపడటానికి, అంతగా తిరిగి వాక్య ప్రకారం బ్రతకడానికి. స్టార్టింగ్లో నీ లైఫ్ ఎలా ఉందో తెలుసా? మన లైఫ్ ఎలా ఉందో తెలుసా? వాక్యము లైఫ్ ఒకే విధంగా ఉంది. ఏది చేసినది వాక్యానుసారమా కాదా, వాక్య ప్రకారమా కాదా, దీనికి వాక్యం ఒప్పుకుంటుందా లేదా అన్ని చూసుకున్నావా లేదా? ప్రతిదీ కూడా వాక్యానుసారంగా చూసుకొని బ్రతికావు. కానీ రాను వాక్యం ఒకటైపోయింది, నీ బతుకు నా బతుకు ఒకటైపోయింది. మనం మారు మనసు పొందాలి, ఆ మొదటి క్రియల్లోకి రావాలి. హల్లెలూయా. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే.
జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే, ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను ఆ మొదటి క్రియను చేయమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే.